ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ శుభాభినందనలు. ఈరోజు పాల్గొన బహుళ చతుర్థి, దీనినే సంకష్టహర చతుర్థి అంటారు. ఈరోజు ఎవరైతే సంకటనాశన గణేశ స్తోత్రంతో ఆ స్వామిని స్మరిస్తారో, పూజిస్తారో ఆ వారికి సకల శుభాలు కలిగిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు. శ్రద్ధాసక్తులు ఉన్నవారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం పాతు ద్వాదశాంతు గజాననః అంటూ ఎవరైతే వినాయకుని ఈ సంకటనాశన గణేశ స్తోత్రంతో స్మరిస్తారో, పఠిస్తారో, వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇక విఘ్నేశ్వరుని గురించి ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము ఒకసారి విష్ణుమూర్తి పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థమై ఒకసారి కైలాసానికి వెళ్తాడు. అప్పుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి వారు మాట్లాడుకుంటూ ఉంటే అటుగా వచ్చిన విఘ్నేశ్వరుడు అది తినేదేమో అనుకొని ఆ యొక్క సుదర్శన చక్రాన్ని నోట్లో పెట్టుకొని మింగివేస్తాడు. ఇక విష్ణుమూర్తి దానికోసమై వెతికితే తాను మింగేశానని చెప్తాడు. ఇక విష్ణుమూర్తి ఒక చిన్న ఉపాయంతో గుంజిళ్ళు తీయడం ప్రారంభిస్తాడు. ఇక అలా గుంజిళ్ళు 1, 2, 3, 4 తీస్తూ ఉంటే విఘ్నేశ్వరుడు పకపకా నవ్వుతాడు. ఆ నవ్వేటప్పుడు ఆ వినాయకుడి పొట్టలో నుంచి సుదర్శన చక్రం బయటకు వచ్చి పడుతుంది. ఇక అప్పటి నుంచి వినాయకుడికి గుంజిళ్ళు తీయటం భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఇక ఒక కొబ్బరికాయను ఈ యొక్క విఘ్నేశ్వరుడికి ఎందుకు సమర్పిస్తారో ఒక చిన్న పురాణ గాథ ఉన్నది. పూర్వం త్రిపురాసురులను వధించడానికి పరమేశ్వరుడు వెళ్తాడు. అయితే ఎంతగా ప్రయత్నించినా ఆ త్రిపురాసురులు చావరు. ఆకాశవాణి ఒకసారి ఇలా పలుకుతుంది, నీవు ఓ పరమేశ్వర విఘ్నేశ్వరుని పూజ చేసి బయలుదేరితే మాత్రమే త్రిపురాసురుని జయించగలుగుతావంటే అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు విఘ్నేశ్వరుని అర్చిస్తాడు. విఘ్నేశ్వరుడు మాత్రం నీ శిరస్సుని నాకు సమర్పిస్తేనే నేను స్వీకరిస్తా అంటే అప్పుడు బ్రహ్మాది దేవతలు ఒక కొబ్బరికాయ 3 నేత్రాలు కలిగి ఉంటుంది, నీతో సమానం అంటే కొబ్బరికాయని సమర్పించిన తరువాత విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో త్రిపురాసురుల మీద విజయాన్ని సాధిస్తాడు పరమేశ్వరుడు. ఇలా విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో ఎంతో మంది